శ్రీశైలం అరణ్యాల మధ్య గాలిలో నిండిన గంధపు పరిమళంతో ఓ శక్తి స్తబ్దంగా, శూన్యంగా, శాంతంగా నిలిచి ఉంటుంది. ఆ శక్తిని మనం శివుడు అంటాం. లోకం మొత్తం ఆస్తుల కోసం పరుగు తీస్తున్నప్పుడు శివుడు మాత్రం అఘోర స్వభావంతో ఎలాంటి ఆశలు లేకుండా కైలాస పర్వతంపై ఏకాంతంగా ధ్యానం చేస్తూ భక్తులకు భయాన్ని తొలగించే భోలేనాథ్గా నిలుస్తాడు. జటాజూటంలో ప్రవహించే గంగ పాపాలను పవిత్రం చేసే శక్తి. నెత్తిపై వెలిగే చంద్రుడు మనసుకు శాంతిని ఇచ్చే చిహ్నం. కంఠంలో ఉన్న హలాహల విషం లోకక్షేమం కోసం తాగిన త్యాగం. అంతటి మహాదేవుడు కూడా ఒక్క భక్తుడి ఓం నమ శివాయ అని పిలుపుకు వంగి దయ చూపుతాడు. అది శివుని మహిమ. అది శివునికి భక్తులపై ఉన్న ప్రేమ. శివుడు అనేది రూపం కాదు, ఒక స్ఫూర్తి. మన భయాలను కాల్చేసి ధైర్యాన్ని ఇచ్చే